శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 9వ వచనము. వృద్ధాప్యాయమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటు సహోదర సహోదరులారా, నేను వయసులో ఎంత ఎదిగితే అంతగా ఈ కీర్తన నాకు గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే వయసు పెరిగిన వారికి దేవుడు అనుగ్రహించే ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు ఇందులో ఉన్నాయి కాబట్టి. అవును, మనం వృద్ధులైనప్పుడు దేవుడు మన కోసం ఏం చేస్తాడు? అంతిమ దశలో మన అవసరతలను దేవుడు తీరుస్తాడు. ప్రియులారా, మనకెదురయ్యే సమస్యలను పరిష్కరిస్తాడు. చెప్పాలంటే బలహీనత అన్నటువంటి సమస్య తీసుకోండి. ఇదే విషయాన్ని దావీదు ఈ వచనంలో చెప్తుంటున్నాడు. ఏమనంటున్నాడు? నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము అంటున్నాడు. బాహ్య పురుషుడు బలహీనపడుతున్నప్పుడు అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. మీకు అవసరమైనటువంటి ఆత్మీయ బలాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలి ప్రియులారా. అవును, మనం వృద్ధులైనప్పుడు ఎదురయ్యే మరో సమస్య తడబడడం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెందుకు సిగ్గుపడనీయకుము అంటున్నాడు. ప్రియులారా, ఆ దశలో లోకంలో జరిగే త్వరిత మార్పులు మనం అలవాటు పడలేం. వయసు పెరిగే కొద్దీ ఏం జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు. అయితే దేవుడు దాని విషయమే చింతించవద్దు, నా యందు నమ్మకమించు, నేనెన్నడూ తడబడనీయను అని చెబుతూ ఉంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. మనకెదురయ్యే మూడవ సమస్య జ్ఞాపక లోపం. గతకాలంలో ఎంత మంచి రోజులు ఉండేవో అని అనడం అలవాటు. బహుశా గతకాలమంతా మంచి రోజులే అనుకోనవసరం లేదు. దావీదు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. అవును, అతడు భవిష్యత్తులో జీవిస్తూ ఉంటున్నాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని మాత్రం తెలుసు. ప్రియులారా, ఈ మాటలు నీకు బాధ కలిగిస్తున్నాయి కదా. చివరిగా మనకెదురయ్యే మరో సమస్య ఏంటంటే వయసు మీరిన తర్వాత సనుగుకోవడం అలవాటుగా మారుతుంది. అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీ కీర్తనతోనూ నీ ప్రభావన వార్తతోనూ దినమంతయు నా నోరు నిండి ఉండాలి. ప్రభుతో మనం నడిచినప్పుడు మన బలహీనత తడబడడం అనే ఆయనే చూసుకుంటాడు. భవిష్యత్తు అన్న భయాన్ని ఆయనే చూసుకుంటాడు. సనుగుకోవడం స్థానం స్తుతిగా మార్చి నిన్ను తృప్తిపరుస్తాడు. పరిశుద్ధమైనదే మా ప్రియ పరలోక తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ వయసులో ఉన్నవారైనా కూడా రాబోయే తరానికి సాక్షిగా నిలబెట్టే తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.